ఫిబ్రవరి 28, 2026 మొదలైన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేడు 38వ రోజుకు చేరింది. ఇరాన్ తన సార్వభౌమత్వం మీద జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటుంది. లొంగిపోవాలని ఇరాన్కు ఇచ్చిన గడువును అమెరికా మరో రోజు పొడిగించింది. ఇరాన్ దారికి రాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి, ఏం జరగబోతుంది? యావత్ ప్రపంచం ఆందోళనగా గమనిస్తోంది. తగ్గేదే లేదని ఒకరు, తలొగ్గేదే లేదని మరొకరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చినటువంటి గడువు నేటితో ముగియనుంది. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే నరకాన్ని చూపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దళాలు ఎంతకైనా తెగిస్తాయా? దేశ విదేశాల్లో ఇప్పుడు ఇదే చర్చ. అమెరికా ఇరాన్కు మరో రోజు గడువు పొడిగించి ఎత్తుగడల పాచిక వేసింది. గడువిచ్చానంటూనే దాడులు కొనసాగిస్తున్న అమెరికా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తెరిచేందుకు మరో రోజు గడువును పొడిగించింది. ఫిబ్రవరి 28వ తేదీన దాడిలో సర్వోన్నత దళపతి అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. 2 రోజులకే ఇరాన్ దిగివేస్తుందనుకున్న అమెరికా భంగపడింది. కానీ ఇరాన్ తలొగ్గలేదు. దాడికి గడువుల నాటకంతో ట్రంప్ బలాబలాలను కూడా తీసుకున్నారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు నాశనం చేస్తున్నాయి. చమురు నౌకలు హోర్మోజ్ దాటడం లేదు. బ్యారెల్ ముడి చమురు ధర మాత్రం $111 దాటింది. ఏ చర్చలు ఫలించలేదు. యుద్ధం ఆగలేదు. ట్రంప్ ఇరాన్కు మరో రోజు గడువు పెంచారు. గడువులు, గండాలు, చర్చలు రసవత్తర నాటకంలా సాగుతోంది. ప్రపంచానికి మాత్రం క్షణముఖ యుగంలా నడుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలతో ముందుగానే దాడికి దిగవచ్చన్న సందేహంతో అమెరికా, ఇజ్రాయెల్ సహకారంతో యుద్ధంలోకి దిగింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ వ్యూహంతో భారీ సైనిక చర్యకు పూనుకుంది. జ్వాలాదీపం లాంటి ఖడ్గం లాంటి కశ్మ ద్వీపాన్ని కబలించాలనుకుంది. కానీ భంగపడింది. కళ్ల ముందు తమ యుద్ధ విమానాలను కూల్చివేస్తున్న ఇరాన్ క్షిపణులే అమెరికాకు కనబడుతున్నాయి. యురేనియం దక్కితే చాలు గెలిచినట్లే అని చెప్పుకునే యుద్ధం నుంచి వైదొలగాలని అమెరికా భావిస్తుంది. గడువు పెంచడం ఒక వ్యూహమేనా? అమెరికా ఇప్పటికే ఇరాన్ విద్యుత్తు, అణు కేంద్రాలు, బ్రిడ్జీలు సహా ప్రధాన మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించింది. ఖర్గ్ మీద దాడికి యత్నించిన ఇరాన్ వ్యూహాల ముందు అమెరికా ఎత్తుగడలు ఫలించలేదు. ఇరాన్ ఆయుధ నిల్వలతో ఖడ్గాకార ఖష్ము ద్వీపం మీద అమెరికా కన్నుపడింది. అయినా దాడికి సాహసించలేదు. నేటిలోగా లొంగిపోవాలన్న ట్రంప్ హెచ్చరికను ఇరాన్ పట్టించుకోలేదు. అనిశ్చిత ప్రకటనలతో గందరగోళపరుస్తున్న ట్రంప్ గడువు మాట మళ్లీ మారుతుందా? గంటల ప్రమాద ఘంటికలా ఎవరికి గడువిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఒక్కరోజు పెంచాను పొండి అంటున్నారు ట్రంప్. ఇరాన్ తగ్గితే కదా గడువు. అమెరికా ఆయుధం దించకుండానే గడువు పొడిగించడాన్ని ఇరాన్ ప్రశ్నిస్తోంది. బలగాలను కూడా తీసుకుని అమెరికా తిరిగి రంగంలోకి వచ్చింది. ఇరాన్ ను అన్ని విధాలా నష్టపరిచే వ్యూహాలను అమలు చేస్తుంది. బుల్ షహర్ అణు కేంద్రం మీద దాడికి పాల్పడ్డ అమెరికా నిన్న మొన్న టెహ్రాన్ కరాజ్ వారధి మీద బాంబులు వేసింది. ఉక్కు కర్మాగారాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలను వదిలిపెట్టలేదు. నాగరికత మీదనే దాడి చేస్తుంది. ఇరాన్ మీద అమెరికా దాడులు మానవత్వానికి మాయని మచ్చలా ఉంది. ఉక్కు కర్మాగారాలు, పెట్రోకెమికల్ జోన్, 100 ప్రయోగశాల, పాస్చర్ ఇన్స్టిట్యూట్, ఔషధ కేంద్రాలు, మంచినీటి శుద్ధి కేంద్రాలు ఇవన్నీ అమెరికా సంయుక్త దళాల టార్గెట్లుగా మారాయి. 600 పాఠశాలలు, 30 విశ్వవిద్యాలయాల మీద చేసిన దాడులు యుద్ధ లక్ష్యాలు కావు, నాగరికత మీదనే దాడులుగా భావించాలి. అమెరికా సంయుక్త దళాల భీకర దాడుల్లో నేటి దాకా 3,000 మంది మరణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. 30 లక్షల మంది గుండె చెదిరి చెల్లా చెదిరయ్యారు. గడువుల డ్రామాలు కట్టిపెట్టి అమెరికా ఓ మెట్టు దిగితే ఉద్రిక్తతలు తగ్గుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటాయి. అమెరికాకు యుద్ధమే ఇష్టం కదా, గడువు మరో రోజు అంటూ కొత్త నాటకానికి తెరతీస్తుంది. హర్మూజ్ మీద ఇరాన్ తన నియంత్రణను నిలబెట్టుకుంది. ఉద్రిక్తతల క్రమంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $111కు చేరింది. హర్మూజ్ పూర్తిగా మూతపడితే ఇది $150 చేరే ప్రమాదం ఉంది. ఈజిప్టు, స్విట్జర్లాండ్ తదితర దేశాలు సంధికి రాయబారాలు నడుపుతున్నాయి. అమెరికా రేపు రాత్రి 8 గంటల వరకు ఇచ్చినటువంటి గడువు ఒట్టిదేనా? శత్రువు ఇరాన్ను ఏమార్చడానికే ఈ వ్యూహాన్ని అనుసరిస్తుందన్న సందేహాలు ఉన్నాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.